హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. రాకేష్ మాస్టర్ గారిని దాదాపు 15 ఏళ్లుగా చూస్తున్న ఆయనకి ఎంతో స్నేహితులు అలానే శిష్యులు అయిన బషీర్ మాస్టర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు రాకేష్ మాస్టర్ చనిపోవడానికి వెనకాల రహస్యాలు ఏంటి అనేసి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. అసలు రాకేష్ మాస్టర్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే యాక్చువల్గా మాస్టర్కి ఎప్పటి నుంచో లోపల కొంచెం ప్రాబ్లం ఉందండి. ఎప్పటి నుంచి నాకు ఆయనకు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా నాకు 2 years అవుతుంది. 2 years నుంచి మాస్టర్కి లోపల యాక్చువల్గా మాస్టర్కి కామెర్లు అనమాట. పచ్చ కామెర్లు అంటే అవి లివర్కి అవుతాయి అనమాట. పచ్చ కామెర్లు చాలా డేంజర్, జాండీస్ అంటారు వాటి ఇంగ్లీష్లో. నేను దానికి టాబ్లెట్స్ కూడా చాలాసార్లు కూడా నేను తీసుకుపోయి హాస్పిటల్కి అక్కడికి. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మాస్టర్ని డ్రింక్ చేయొద్దని చెప్పారు, అంతే. అక్కడ డ్రింక్ చేయొద్దని చెప్పారు. ఇక మాస్టర్ ఏంటంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు బాగా ఆమె కడుపు నిండా అన్నం పెట్టేది, బాగా తినేది అనమాట, మంచిగా ఉండేటోడు. ఎప్పుడైతే ఇక వాళ్ళిద్దరికి గొడవై కృష్ణానగర్ నుంచి గొడవై మణికొండ నుంచి వెళ్ళిపోయి ఎక్కడైతే అబ్దుల్లాపూర్ మెట్టెళ్ళారో అక్కడ మాస్టర్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు పాపం. ఆయనను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మాస్టర్ అంటే అక్కడ ఒంటరిగా ఉంటాడు. ఇక్కడున్న అమ్మ ఏం చేసేదంటే ఒకవేళ ఆయన ఎంత తెచ్చుకున్నా కానీ దాసి దాంట్లో నీళ్లు కలిపి పోసి ఇచ్చేది. అక్కడ ఏంటంటే అక్కడ ఒంటరి ఉండేటోడు, అక్కడ ఎవరు లేరు. ఆయనతో పాటు ఎవరైనా తిన్నరా అన్న అని అడిగేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆలేటి బాబాయి అన్నం పంపించేటోడు, పెరుగన్నం పంపించాడు. ఆయన కూడా ఒక కొడుకులాగా చూసుకున్నాడు. ఆయన అసలు చాలా గ్రేట్. ఆయన మొక్కాలి. అమ్మ తర్వాత మళ్ళా దేవుడు అంటే మా బాబాయ్. ఆయనకి మొత్తం లోపల ఖరాబ్ అయిపోయింది, ఆల్మోస్ట్ లివర్ మొత్తం ఖరాబ్. అంతే. అది మెయిన్ కారణం అయితే అది. అంటే మీరు అంటే రాకేష్ మాస్టర్ చుట్టూ ఎప్పుడు ఒక 10 మంది ఉంటుంటారు కదా, ఆయన ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోలేదా? మాస్టర్ దగ్గర ఏంటంటే ఎవరు చెప్పినా విన్నాడు. మాస్టర్ అట్లా ఒకటే, ఆయన నేనే ఏక్ నిరంజన్, నేనేం చేస్తే అదే, ఆయన ఏం చెప్తే అదే. ఎవరి గురించి కూడా వినాడు, ఎవరి గురించి కూడా పట్టించుకోడు. తాగొద్దు డాడీ అని అనుకో, ఊరుకో అంటాడు, అంతే. అట్లా అందుకోసమే ఎవరు ఆయనకు చెప్పే అంత లేకుండే. అదొక్కటే బ్యాడ్ హ్యాబిట్ తప్ప మాస్టర్కి ఏ హ్యాబిట్ లేదు. నిన్ననే ఎస్ఆర్కే ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అయింది. అందులో ఆయన విచిత్రంగా భార్య పిల్లల గురించి ఏం మాట్లాడకుండా తల్లిదండ్రుల గురించి, తమ్ముడు గురించి మాట్లాడారు. నేను రాముడిని, అందుకే నాకు రామారావు అని పేరు పెట్టారు. నా తమ్ముడు కృష్ణుడు లాంటి పనులు చేస్తాడు, అందుకే కృష్ణుడు అని పేరు పెట్టారు. మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకున్నారు అనేసి. ఆ వీడియో మీరు చూసారా? ఎప్పుడు తీసారు ఆ వీడియో? అంటే మాస్టరు ఇంకో 2 days ముందు చనిపోతారనగా సెల్ఫీ వీడియో నాకు కూడా చాలా బాధ అనిపించింది. దాంట్లో ఏంటంటే ఆయన విచిత్రమైన మాటలు, అంటే వాళ్ళ అమ్మ ఇన్ని సంవత్సరాలు ఆయన మీడియాలో ఎక్కడ చేసినా కానీ ఎవరి గురించి మాట్లాడలే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరో కూడా చెప్పలే. ఇప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో అమ్మ తమ్ముడు పేరు గుర్తు తెచ్చుకోవటం చాలా గ్రేట్. అది చనిపోయే ముందు అలానే చనిపోయే ముందు చిన్నపిల్లలు అవుతారంట, చావు తెలివితేటలు ఎక్కువ వస్తాయంట, తెలివితేటలు ఎక్కువ వచ్చి ఎక్కువ మాట్లాడుతుంటారంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి మాట్లాడటం గ్రేట్ అసలు. అది వాళ్ళ తమ్ముడు గురించి అంటే ఎప్పుడు కూడా ఏ సోషల్ మీడియాలో చెప్పలే. అలాంటిది చెప్పడం అసలు ఎంత బాధ అనిపించిందంటే, అందులో ఒకటి మాస్టర్ సెల్ఫీ వీడియో తీసుకుంటారని కూడా తెలియదు ఎవరికి. సెల్ఫీ వీడియో తీసుకోవాలి డాడీ, సెల్ఫీ వీడియో ఇట్లుంటుంది డాడీ, బర్త్డేలకి ఇట్లా చెప్పాలి డాడీ అని నేనే చెప్పాను. ఫస్ట్ నుంచి మాస్టర్ డాడీ అనే పిలుస్తా. అంటే నాకు ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఆయన బాగా గురువు డాడీ అంతా మేము మాట్లాడుకునేవాళ్ళం. ఆయన తాగినా కానీ ఎక్కువ డ్రింక్ చేసినా కానీ నన్ను ఫోన్ చేసి ఏడున్నారో అది అని తిట్టేది, డాడీ అది అని చెప్పి నేను అంతే అట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు రాకేష్ మాస్టర్ లేనప్పుడు అసలు రాకేష్ మాస్టర్ గురించి 2 మంచి విషయాలు, 2 చెడ్డ విషయాలు చెప్పండి. రాకేష్ మాస్టర్ చనిపోక ముందు ఎప్పుడు కూడా రాకేష్ మాస్టర్ జై కలమతల్లి జై కలమతల్లి అనే వాడేవాడు ఎక్కడ కూడా. ఇవాళ నుంచి ఆ వార్డుని ఆయనకి అంకితం కాకుండా, ఆయనతోటి అంతం కాకుండా ఇవాళ నుంచి ఎక్కడ ఇంటర్వ్యూలో కూడా నేను కొంచెం చేంజ్ చేస్తా. జై కలమ తల్లి జై కలమ తల్లి, జై జవాన్ జై కిసాన్, గాడ్ ఈజ్ గ్రేట్. ఈ నినాదాన్ని కంపల్సరీ ఎక్కడున్నా నేను కంపల్సరీ వాడతా. ఎందుకంటే అంత మంచి వాడు మాస్టర్ ఎవరి కోసమైనా వాడాడు, అదే కంటిన్యూ వాడి తీసుకొని వస్తా. ఇంకో రాకేష్ మాస్టర్ చేసే మంచి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకళ్ళని మోసం చేయొద్దు, ఎప్పుడు కూడా ఒకళ్ళని చెడగొట్టొద్దు అనేవాడు. అదొకటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చెడ్డ విషయాలని ఏం చెప్తారు? చెడ్డ విషయాలు అంటే ఇక మాస్టర్కి అయితే ఏం లేదు. ఆయనకు ఓన్లీ ఒక డ్రింకింగ్ తప్ప, ఇంకోటి డ్రింకింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన ముందు కొంచెం ఎవరన్నా
బిల్డప్స్ కొట్టినా కానీ కొంచెం అది ఇది చేసినా కానీ ఓవర్ యాక్షన్ చేసినా తట్టుకోలేడు. అట్లా అదొకటి ఉంది అంతే. అవును. అయితే నార్మల్గా ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా సరే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారు. ఈయన ఎందుకని తీసుకెళ్ళలేదు? అతను కొరియోగ్రాఫర్ కదా, కొరియోగ్రాఫర్స్కి అది లేదు. అది ఓన్లీ ఫిల్మ్ ఛాంబర్ అనేది ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్టుల కోసమే ఉంది. ఓకే. ఈ ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్ తీసుకెళ్తే కొరియోగ్రాఫర్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ అనేది ఉంటుంది అనమాట. ఆ యూనియన్లో పెడతారు. ఇక అక్కడ సిచ్యువేషన్ అయినా మాస్టర్కి అప్పటికే చాలా లేట్ అయింది. సత్య మాస్టర్ వీళ్ళందరూ వచ్చే వరకు లేట్ అయింది. ఆడికి తీసుకెళ్లే వరకు ఇంకా లేట్ అయింది. అందులో ఒకటి ఆయన సమాధి ఇక్కడే కదా. అదే ఫిల్మ్ ఛాంబర్ ఆడొకటి ఉందిగా అక్కడ అనుకో, ఆడ తీసుకుపోయేవారు. ఇక్కడ సమాధి కూడా వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకెళ్లారు. ఓకే. అంటే రాకేష్ మాస్టర్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పాన్ ఇండియా వాళ్ళందరితో కూడా వర్క్ చేశారు. ఎవరైనా వచ్చారా ఆర్ లేకపోతే ఏమైనా పంపించడం కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి హెల్ప్ చేయడం ఏమైనా చేశారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, రోజుకి అప్డేట్స్ అవుతున్నాయి. ఫోన్లే కానీ, కొరియోగ్రాఫర్సే కానీ, ఆర్టిస్టులే కానీ, హీరోసే కానీ, సాంగ్సే కానీ అప్డేట్స్ అవుతున్న కొద్దీ డేట్ అయిపోతుంది అనమాట. డేట్ అంటే ఒక హీరోకి ఎంతమంది కొరియోగ్రాఫ్ చేస్తారు. ఆ హీరోతోటి ఎక్కువ సన్నిధానం అంటే ఎక్కువ కలిసి మెలిచి 24 hours ఫోన్లో మాట్లాడే వాళ్ళని గుర్తుంచుకుంటారు. ఇప్పుడు నాకు ప్రభాస్ పరిచయం అయితే రోజు సార్ గుడ్ మార్నింగ్, హాయ్ సార్, నమస్తే సార్ అని కలిసి ఆయనతో ఫోటోలు దిగితే వాళ్ళు ఏమైందంటే ఎక్కువ బంధం అనేది ఏర్పడుతుంది. మాస్టర్ వాళ్ళతో కొరియోగ్రాఫ్ చేసింది కానీ ఎక్కువ అనుబంధం లేదు. అనుబంధం ఎవరితో ఉంది? శేఖర్ మాస్టర్ తోటి అండ్ సత్య తోటి, వీళ్ళతోటి అనుబంధం అంతే. ఎక్కువ అనుబంధం యూనియన్ తోటి మాతోటి ఉంది కాబట్టి ఎక్కువ మేము వెళ్ళాం. అదే హీరోలతోటి డైరెక్టర్తో ఉంటే కంపల్సరీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పెద్ద హీరో చచ్చిపోతే రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అందరికీ అనుబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ హీరో మాస్టర్ తోటి ఎవరికి అనుబంధం ఉంది? ఆయన సినిమా ఫీల్డ్లో కొన్ని సాంగులు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు బాగా. సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఫేమస్ ఉన్నారో, ఎవరెవరైతే అనుబంధం ఉన్నారో, ఎవరెవరైతే కలిసారో అందరం వచ్చిన వాడికి. అట్లా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఏమైనా హెల్ప్ చేశారా? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ హెల్ప్ చేశారు. ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ కూడా హెల్ప్ చేసింది. శేఖర్ మాస్టర్ వాళ్ళ పిల్లలకి సపోర్ట్గా కంపల్సరీ ఉంటాడు. జానీ మాస్టర్ ఉంటాడు, మేము ఉంటాం, మా సోషల్ మీడియా కూడా ఉంటుంది కంపల్సరీ. ఓకే. అసలు ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మరి? ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే ఇక ఇప్పుడు తెలుగు యూనియన్లో మాస్టర్కి కార్డు వస్తుంది. వాళ్ళ మిస్సెస్ కూడా డాన్సరే. వాళ్ళిద్దరిట్లో కార్డు ఎవరిదో కార్డు వాళ్ళ పిల్లగాడికి ఇస్తారు. ఇంకా యూనియన్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. ఇక సెటిల్ పిల్లగాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు ఆదుకోవటానికి. కానీ మన ముందు మాస్టర్ లేకుండా భయం. మాస్టర్ ఇప్పుడు చనిపోతారని మేము ఎస్తరైతే ఎవరం అనుకోలే. అది అనుకోకుండా ఎక్కువ స్ట్రెయిన్ పడి చనిపోయాడు. నార్మల్గా టీవీలో ఎవరన్నా కనిపిస్తేనే ఆయన పెద్ద సెలబ్రిటీగా భావిస్తాం. ఈయన అందులోనూ పెద్ద పెద్ద హీరోలతో, హీరోయిన్లతో వర్క్ చేశారు. అంత ఫేమ్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసిన ఈయన యూట్యూబ్లోని చిన్న చిన్న ఆర్టిస్టులతో వీడియోలు చేసి యూట్యూబ్కి రావడం వల్ల ఈయన కెరీర్ పడిపోయింది అనుకోవచ్చు. అట్లేం లేదండి. ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకున్నాడో, సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకున్న తర్వాత ఆయన పేరు ఎక్కువ వచ్చింది అనమాట. పేరు మీన్స్ దీంట్లో సోషల్ మీడియాలో ఒక టాప్ ట్రెండింగ్ స్టార్ లెక్క ఉన్నాడు. ఇంకా అప్పుడు ఆయన సాంగులు చేసేటప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టకపోయేది ఆయన్ని. ఓన్లీ గుర్తుపడితే కొరియోగ్రాఫర్లు లేదా కొన్ని సినిమాలో చూసిన వాళ్ళంతే. ఇప్పుడంటే సోషల్ మీడియాలో అంటే ఎవరైనా చిన్న పిల్లగాలు ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటుంది. చూస్తున్నారు మాస్టర్ 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 అని చాలా ఫేమస్ అయిపోయాడు కాబట్టి ఎక్కువ దీన్నే ఎంచుకున్నాడు మాస్టర్. ఆయన సమాధిని ఆయనే కట్టుకోవాలి అనే థాట్ అసలు ఎందుకు వచ్చింది? ఏదో సినిమాలో చూసాం మనం, బ్రతుకుండగానే సమాధి కట్టడం అనేసి. ఈయనకి ఎందుకు ఆ థాట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచికి వాల్యూ లేదండి. నేను మంచి వీడియోలు చేస్తే ఎవరు చూడరు. అందులో కూడా రాకేష్ మాస్టర్ అని ఎట్లా అంటే ఎప్పుడు చూసినా డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఏం చేయాలని కొత్త థాట్ ఆలోచిస్తాడు. ఏదో అట్లా ఆ థాట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాడు, చేశాడు అంతే. అంతకు మించి వేరే ఆయన తోకోవాలని లేదు, అదేం లేదు. కానీ ఇక చుట్టుపక్కల ఆయన్ని చనిపోతాడని ఏమైనా డౌట్ వచ్చి ఏమైనా చేసినాం. కానీ అది ఇప్పుడు ఆయన అనుకున్నట్టే అక్కడే జరిగింది, అక్కడే చేశారు. అక్కడే సత్య మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు కలిసి సమాధి కట్టించారు. ఓకే. శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ ఒకప్పుడు మంచి స్నేహితులే కదా? అవును. శేఖర్ మాస్టర్ సత్య స్నేహితులు కాదు, స్టూడెంట్ అండ్ గురుస్. ఓకే. ఇప్పుడు బోరబండలో ఎక్కడైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఓకే. ఇదంతా స్టూడెంట్స్ లెక్క. మరి అంత కలిసి ఉండేవాళ్ళు అసలు ఎందుకు గొడవ వచ్చింది? నేను చచ్చిపోతే నా శవాన్ని చూడడానికి కూడా రావద్దు అని ఒక వీడియోలో చెప్పారు రాకేష్ మాస్టర్. అదే మాస్టర్ దగ్గర ఒకటి ఏముందంటే ఎవరైనా డెవలప్ అయితే కానీ ఏదైనా అయితే ఆయన తట్టుకోలేడు అనమాట. నేను చెప్పానుగా. అందులో ఒకటి రాకేష్ మాస్టర్ ఫస్ట్ సిరీస్లో ఆయన ఫస్ట్ డెవలప్ అయినప్పుడు ఆయనకు ఒక జిప్సీ కారు ఉండేది, పెద్ద కారు. ఆ కారులో మంచిగా ఇంత లావుండి మెడలో చైన్లు గీళ్ళు వేసి మంచిగా షూటింగ్స్కి వెళ్ళేటోడు. అప్పుడు వీళ్ళంతా బచ్చగాళ్ళు.
నేను చెప్పాను అప్డేట్స్ మారుతూ ఉంటాయని. అవును. ఇప్పుడు అప్డేట్ మారింది, ఆయన పడిపోయాడు, వీళ్ళు లేచారు. అంటే ఆయన పడిపోవటం అంటే పడిపోవడం కాదు, ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు, వీళ్ళు సినిమా మీడియాలో ఫేమస్ అయ్యి వీళ్ళు ఆయన కంటే ఎక్కువ కాస్ట్లీ కార్లు కొనుక్కొని తిరుగుతుంటే ఏ మాస్టర్కైనా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆయనకు అదే గిల్టీ ఫీలింగ్ అయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే శేఖర్ సత్య చేయలేక కాదు, ఇవాళ మా అంటే చాలా 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు, అదే 10 లక్షలు 20 లక్షలు ఆయనకి ఏలేక కాదు. శేఖర్ మాస్టర్ ఏంటంటే ఆయనకి కోపం ఎక్కువ, పట్టించుకోడు, ఇస్తానంటే తీసుకోడు. మీరు ఏదైనా నాకు హెల్ప్ చేసేది, నేను శిష్యుల దగ్గర తీసుకుంటున్నా, చిన్నతనం పోతుందని చెప్పి ఆయన అలా చేయడు అనమాట. దాని గురించి ఆయన ఇంకా అలా ఉండడం కారణం. లేకపోతే సత్యశేఖర్, జానీ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత అంటే చనిపోక ముందు థర్డ్ వైఫ్ గురించి పెద్దగా ఏం రాలేదు. ఆ పెళ్ళి అసలు నిజంగానే జరిగిందా? వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా సహజీవనం చేశారు. కానీ మేము విన్నంత వరకు ఏంటంటే ఆమె ఆయన ఇంట్లోకి పని మంచిగా వచ్చింది 15,000కి. ఆ తర్వాత ఈయన ఒక రోజు సడన్ గా తాళి కట్టారు ఆయన ఇష్టంతో. ఈమెకి ఇష్టం ఉంది అని కూడా ఆమె ఏం చెప్పట్లేదు. అది ఏమో నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళిద్దరు అయితే ఫస్ట్ ఒక సహజీవనంతో వాళ్ళిద్దరు మంచి మనుషులై వాళ్ళిద్దరు కలిశారు, కంటిన్యూగా వీడియోస్ పెట్టారు, ఈయన కంటిన్యూగా డెవలప్ అయ్యారు. కొంతమంది వల్ల గొడవలైనాయి వాళ్ళకి, కొంతమంది వల్ల గొడవలైనాయి, అది సోషల్ మీడియా వాళ్ళ ద్వారా గొడవలైనాయి, చిల్లర గొడవలై వాళ్ళు దూరం విడిపోయారు అంతే. ఓకే. ఆమెను ఎప్పుడన్నా మీరు దగ్గర నుండి చూసారా? నిన్న మన వీడియోస్ లో దగ్గర నుండి చూడటం కాదు, ఆ అమ్మ నేను ఒక 2 years 1 year వాళ్ళిద్దరితో తిరిగినా, నేను కలిసి తిరిగిన. ఆమె ఛానల్లో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేవాడిని, మాస్టర్ ఛానల్లో వీడియోలు కూడా అప్లోడ్ చేసేవాడిని, మాస్టర్కి సజెషన్ ఇచ్చేవాడిని, ఆమెకు సజెషన్ ఇచ్చేవాడిని. మాస్టర్ ఇంటర్వ్యూకి వెళ్తే డబ్బులు తీసుకోవాలని చెప్పింది కూడా నేనే. ఓకే. ఆమె ఏం చెప్పారంటే ఆమె డబ్బులే ఈయనకు పెట్టానని చెప్పారు, అది ఎంతవరకు? అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు ఆమెకు కూడా డబ్బులు వచ్చాయి, మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు మాస్టర్ పెట్టేవాడు, ఆమె దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఆమె ఇచ్చేది రాసుకునేవాడు, ఈయన తీసుకోపోయేవాడు, ఇచ్చేవాడు. కానీ ఇంకా ఆమెకు మాస్టర్ చాలా ఇచ్చేది ఉంది అని నాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఏంటంటే మాస్టరు యూట్యూబ్ ఛానల్ కంటే ఆమె యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులు బాగా హైప్లో ఉండే అనమాట. అప్పుడు మాస్టర్కి డబ్బులు లేనప్పుడు ఆమె పెట్టింది. ఓకే. అలా మనం చూసుకున్నట్లయితే చైతన్య మాస్టర్ కూడా రీసెంట్ గానే ఎక్స్పైర్ అయ్యారు. అంటే ఇలా డాన్సర్స్ కి ఇలా లైన్ గా జరగడం వెనుక ఏదన్నా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదండి, అదొక టైం అంతే. ఇప్పుడు చైతన్య మాస్టరే ఉన్నాడు, చైతన్య మాస్టర్ చనిపోవడానికి కారణమైంది డబ్బు కంటే ముందు కూడా ఆయన ఫ్రెండ్స్ని కోల్పోయాడు. మనిషి అనే మానవ మృగాలతో విరక్తి చెందాడు. ఎట్లా అంటే అవసరానికి వాడుకుంటారు, అవసరానికి పోయి ఇక్కడ ఉందిగా గ్రీన్ బాషి, దాని ముందు ఒకటి అది ఉంటుంది మంది ఆ గల్లీలో పోయి మంచిగా తినేది, అందరు కలిసి తినేది. ఇప్పుడు కూడా శేఖర్ మాస్టర్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతారు, తెలిసింది తెలియని వాళ్ళు. బతుకున్నప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్లు చేస్తున్నాడు, బతుకున్నప్పుడు ఎవడన్నా వచ్చి మాట్లాడిండా, ఎవడన్నా వచ్చి కలిసిండా? అదే మన జనాల కుళ్ళు కుతంత్రాలు ఏంటంటే మనిషిని చచ్చినోడిని ఇంకా చంపుతారు, బతుకున్నప్పుడు ఎవరి దగ్గర రాడు. మన జనాల లొకాలిటీ మన జనాలది అంతే. బతుకున్నప్పుడు ఇంతమంది వచ్చి మాట్లాడితే, ఇంతమంది వచ్చి ఆయనకి లక్షల సపోర్టు, వేలు సపోర్ట్ చేస్తే ఆయనకి గతి పట్టేదా చెప్పండి? లేదు. అందుకోసం మన మనసులో మానవత్వం మూర్ఖత్వం ఏంటంటే చచ్చిపోయినోడి మీద 10 రాళ్ళు వేస్తారు, కింద పడేవాడిని దొక్కుతారు. అది రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు కూడా గాంధీ హాస్పిటల్కి ఎక్కడికో, అదే వేరే గాంధీ హాస్పిటల్ కాదు మాస్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, మనీ లేక అన్నారు. రాకేష్ మాస్టర్, జానీ మాస్టర్ ఇంతమంది ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి, ఎందుకనే ఎవరికి కాంటాక్ట్ అవ్వలేదు? అసలు ఏం జరిగిందంటే మాస్టర్ చనిపోక వారం రోజుల ముందే ఆయనకు స్టార్ట్ అయింది ప్రాబ్లం. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి, అవి చాలా డేంజర్. లోపల ఖరాబ్ అయితే అవుతాయి. ఇప్పుడు ఒక్కడి దాకా ఎందుకండి, చేతికి పుండు అయింది, రీజన్ పుండు అయింది అనేది ఏమైంది, ఆయనకి షుగర్ ఉంది కాబట్టి అది ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోద్ది బాడీ, మనకు కూడా సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయి పట్టుకోపోతే ఏమైంది, చేయలేదు. ఇప్పుడు డాక్టర్సే, యాక్టర్సే, మనం యాంకర్స్. ఎవరు వృత్తిలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలి. ఇప్పుడు డాక్టర్ నీకు ఏమని చెప్పాడు, నీకు లివర్ ఫాల్ట్ ఉంది, నువ్వు తాగొద్దు అని చెప్పాడు. తాగకుండా నువ్వు కంటిన్యూ ఉంటే బతికేవాడివి. లివర్ ఖరాబ్ అయింది, ఏం కాదులే అని తాగితే ఏం కాదు, చనిపోతారు. ఇప్పుడు లోపల ఖరాబ్ అయిపోయింది, నువ్వు రోజు తాగుతున్నావు, దానివల్లనే చనిపోయింది. ఆయనకి ఏ ఆరోగ్యం బాగాలే, ఆయన 53 years, ఇంకా కూడా ట్రెండింగ్ స్టారు, మంచిగా ఉండేది. ఆయనకు ఓన్లీ లోపల లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపల ఇంకొక హాస్పిటల్లో ఫస్ట్ ఆ వారం రోజులకు ముందు చనిపోయక ముందు గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కర్మన్ ఘాట్ గ్లోబల్ హాస్పిటల్కి తీసుకెళ్తే
లోపల ఏం అవపడట్లేదు సార్, మాకు లివర్లు కిడ్నీలు ఏం అవపడట్లేదు, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి, మొత్తం నల్లగా అయిపోయినాయి, ఆయన బతకడు అని చెప్పారంట. చెప్పిన తర్వాత అవి ఫిల్టర్ కావాలిగా, తిన్నవి మొత్తం కింద నుంచి పైనుంచి పోతున్నాయి. డైరెక్ట్ బాగా హెవీ సీరియస్ అయింది. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి 2 hours చనిపోయాడు. అంది. మీకు ఎన్నేళ్ళుగా తెలుసు రాకేష్? నాకు 18 years నుంచి పరిచయం. 18 years నుండి పరిచయం. మీకు ఆయనకు అనుబంధం ఎలా ఉండేది? నాకు ఆయనకి చాలా అనుబంధం. నేను డాడీ అనేవాడిని. ఇంకోటి ఏంటంటే ఆయన నేను పొద్దున్న లేస్తే ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళని, మా ఇంటికి వచ్చాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఇక మాస్టర్ డాడీ ఫుల్. మేము ఎటు పోయినా కానీ వైజాగ్ పోయినాం, వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేసినాం. చాలా వీడియోలు ఉన్నాయి, ఇంకా పెట్టాలి. వీడియోలు పెడుతుంటే కూడా జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు గుర్తింపు కోసం మేము తిరిగినాం, ఆయనతో పెడుతుంటాం. ఏరే వాళ్ళు ఎందుకు పెట్టాం? ఆయనతో మాకు అనుబంధం లేదు కాబట్టి పెట్టాం. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు, ఆయనతో మాకు అనుబంధం ఉందా? లేదు. ఆయనతో మేము తిరిగినామా? తిరగలే. అందుకోసం ఎవరు ఇప్పుడు చైతన్య మాస్టర్తో మేము తిరిగినామా? తిరగలే. తిరుగుంటే వీడియోలు పెట్టేవాడిని. నేను రాకేష్ మాస్టర్తో బాగా తిరిగిన కాబట్టి ఆయన వీడియోలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెడుతున్నా. జనాలు ఎట్లా అంటే మంచిది చెడు అంటారు, చెడును మంచిది అంటారు. ఈ బూమ్ బీట్స్ గోల్ ఏంటి అసలు? ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ అంటే బూమ్ అని. ఆయన చనిపోయిన తర్వాత కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా అసలు వాళ్ళని ఏమనాలి కూడా అర్థం కాదు. ఏమైందంటే యూట్యూబ్లో ట్రోలర్స్ ఎక్కువైపోయారు, కుకింగ్స్ ఎక్కువైపోయినాయి, అండ్ మంచిది చెడుది మంచి అనే వాళ్ళు ఎక్కువైపోయారు. అస్సలు కాంట్రవర్సీని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. మాస్టర్ బూమ్ తాగడానికి కారణం ఏంటంటే అక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి తీసుకుపోయిన ఫుల్ బాటిల్స్ అయిపోయినాయి. ఏంటి మ్యాన్సన్ హౌస్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏంటి రెగ్యులర్ గా తాగుతుండేవారా? కంపల్సరీ డైలీ. కొన్ని వీడియోలు ఆయనే లైవ్ పెట్టేసేవారు. అగ్గిపెట్టి మచ్చ అన్నమైన తినకపోయేటప్పుడు డైలీ తాగుతునేవాడు. అక్కడ బూమ్స్ అనే బీర్స్ ఒక 20-30 తాగే వారికి అన్నం లేదు, వాటర్ లేవు. ఇప్పుడు చెట్టుకు వాటర్ పోస్తే మొలకెత్తదు కానీ బీరు పోస్తే మొలకెత్తుదా? మామిడికాయ ముక్కలు అవి ఎక్కువ తిని బాగా వేడి చేసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో నాకౌట్ అండ్ కింగ్ ఫిషర్ లైట్ బీర్స్ ఇవన్నీ ఫేమస్. అక్కడ బూమ్ అని ఇంకొక కొన్ని బీర్లు ఫేమస్. ఇప్పుడు బూమ్ బీర్ అనేది 3 సంవత్సరాల నుంచి వచ్చింది. అక్కడ రోజు తాగే వాళ్ళు ఉంటారు, డైలీ తాగే వాళ్ళు ఉంటారు, నెలకు ఒకటి తాగే వాళ్ళు ఉంటారు, వారానికి తాగే వాళ్ళు, రోజు ఫుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంతవరకు బూమ్ అనే బీర్ తాగి చచ్చిపోయారా? లేదు, చచ్చిపోలేదు. నేను ఏమంటున్నానంటే తాగొద్దనట్లే, తాగమనట్లే, కానీ అది మంచిది కాదు అని 3 years క్రితం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇసం అనేది ఉంది, పాయిజన్ ఉంది, ఫినాయిల్ ఉంది. ఫినాయిల్ తాగితే మోషన్స్ అయితే కొంతమంది చచ్చిపోతారు, పాయిజన్ తాగితే కొంతమంది చచ్చిపోతారు డైరెక్ట్. ఇప్పుడు బూమ్ అనే బీరు ఫస్ట్ తాగితే చచ్చిపోతే ఇంతవరకు రాదు కదా, ఏదైనా ఒక లిమిట్ ఉండాలి. ఏదైనా కానీ బూమ్ బీర్ వల్ల ప్రమాదం అయితే జరగలే. అది మా మాస్టర్ని రుద్దడం తప్పు. బూమ్ బీర్ అనేది తాగొచ్చు, కానీ ఆ బూమ్ బీర్ తాగడం వల్ల చచ్చిపోయింది అనేది తప్పు. అది నేను కొంతమంది డాన్సర్ మాస్టర్ల పేర్లు చెప్తాను, మీకు చురుక్కున అసలు మైండ్లో ఏమొచ్చిందో చెప్పండి. రాకేష్ మాస్టర్ ఫస్ట్. రాకేష్ మాస్టర్ మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. ఆయన ఎప్పుడు కూడా 10 మందికి సాయం చేసేవాడు. శేఖర్ మాస్టర్ గుణం కూడా ఎట్లా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఎవరికైనా ఆదుకోవాలి, 10 మందికి సాయం చేయాలి అనే మనస్తత్వం. జానీ మాస్టర్ ఏంటంటే ఆయన ఎక్కువ కష్టపడ్డాడు అందరికంటే కూడా, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్ల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ ఫలితం అనుభవిస్తున్నాడు, మంచి మనిషి. చైతన్య మాస్టర్ కూడా అంతే. హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాడు. డి అనే టైటిల్ కొట్టాలని ఆయన ఆశ తీరకనే చచ్చిపోయాడు. యశ్ మాస్టర్ది ఏముంది, ఆయన అనుకోకుండా ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఆయన చేసిందే డి, అదే లైన్ గా 3 ట్రోఫీలు తీసుకున్నట్టున్నారు. ఆయన యశ్ మాస్టర్ది ఏముంది, అనుకోకుండా హైదరాబాద్కి వచ్చాడు, డి అనే ప్రోగ్రాంలో విన్ అయ్యాడు. ఆయనకి టాలెంట్ తక్కువ, అదృష్టం ఎక్కువ. మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో? నా అవకాశాలు వచ్చేవారికి నాకు అంటే దేవుడు అదృష్టం తక్కువ ఇచ్చాడు. కొంచెం మీ లైన్లో నా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారు. నాకైతే నన్ను ఏడ చూసినా నేను మంచి మాట్లాడతా కాబట్టి ఎక్కడికి పోయినా నాకు ఇక లేట్గా అంటే వస్తున్నాయి, కానీ ఆపర్చునిటీ లేట్గా వస్తున్నాయి. సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ లేరు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళకి మీరు తెలుసు ఆల్రెడీ ఎప్పటి నుండో వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి మీరు ఏమైనా సపోర్ట్ చేయడమో అలాంటివి? నా సపోర్ట్ కంటే కూడా వాళ్ళకి దేవుడి సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మాస్టర్ అనే వ్యక్తి చాలా మంచోడు, ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ దేవుడిది ఉంటుంది.
దేవుడిది ఉంటుంది, శేఖర్ మాస్టర్ అందరిది ఉంటుంది, వాళ్ళతో పాటు నాది కూడా ఉంటుంది. సోషల్ మీడియా తరపు నుంచి వాళ్ళకి ఏ సపోర్ట్ అయినా చేస్తా, వాళ్ళకి చిన్నది కానీ పెద్దది కానీ ఏ సపోర్ట్ అయినా చేస్తా. అన్నిటికంటే ఎక్కువ దేవుడి సపోర్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే వచ్చారు, చాలా విషయాలే చెప్పారు రాకేష్ మాస్టర్ గురించి. రాకేష్ మాస్టర్ గురించి ఏవైతే బ్యాడ్ ట్రోల్స్ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్న విషయాలు ఏమైతే ఉన్నాయో అవి మీ త్రూ, మా ఛానల్ త్రూ మేము చాలా వరకు ఒక క్లారిటీ ఇచ్చామనేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఎవరైనా చెప్పిన మాటలు వినమాకండి. మీ ఆలోచన వచ్చినా కానీ ఆలోచించి కూడా నమ్మమాకండి. కన్ను ద్వారా చూస్తేనే నమ్మండి. ఎందుకంటే ఇట్లా ఎవడో చెప్పిన మాటలు విని జీవితాలు చాలామంది ఖరాబ్ చేసుకున్నారు. ఇంకోటి కూడా మీ పిల్లగాళ్ళకి బండ్లు కొనిస్తున్నారు, ఇంకా డబ్బు ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళ జీవితాలు మీ చేతులారా మీరే నాశనం చేస్తున్నారు. ఇది ఒక్కటి కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై కలమ్మ తల్లి, జై కలమ్మ తల్లి, జై జవాన్, జై కిసాన్, గాడ్ ఈజ్ గ్రేట్. ఈ నినాదం ఎప్పుడు ఉండాలనే మేము కూడా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పటికైనా ఆయన మీద ట్రోల్స్ ఆపేసేయండి. ఇంకా ఆయన లేరు కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే ఆయన మనశ్శాంతిగా ఉండాలని, శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.